ఒక చైల్డ్ లేబర్ రోల్స్ రాయిస్ బ్రాండ్ స్థాపకుడు ఎలా అయ్యాడు? ఒకసారి ఇంగ్లాండ్ లో పేద కుటుంబంలో పుట్టిన హెన్రీ రాయిస్ అనే బాలుడు వయసు 5 ఏళ్లలోనే తండ్రిని కోల్పోయారు. చిన్న వయసులోనే వార్తా పత్రికలు అమ్మడం మొదలు పెట్టారు. రాత్రిళ్ళు పని, పగళ్ళు చదువు లేకుండానే మిగిలిన సమయాన్ని యంత్రాలపై శ్రద్ధ పెడుతూ గడిపేవారు. ఆసక్తి అతనికి ఆటో మెకానిక్ ఇంజనీరింగ్ వైపు లాక్కొచ్చింది. 21 ఇయర్స్కే అతను ఒక కంపెనీలో మెకానికల్ ఇంజనీరింగ్గా అవ్వడం జరిగింది. దాని తర్వాత తనే స్వయంగా ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేయడం మొదలుపెట్టారు. మార్కెట్లో మంచి బిజినెస్ నడుస్తున్న సమయంలోనే, ఆయన హ్యాపీగా ఉన్న సమయంలో చాలా కంపెనీస్ మార్కెట్లో రావడము, ఆయనకు చాలా లాస్ అవ్వడం, దానివల్ల రాయిస్ యొక్క ఆరోగ్యం దెబ్బతింది. అండ్ డాక్టర్స్ కూడా ఆయనకు సూచించారు, నీకు రెస్ట్ కావాలని చెప్పారు. ఎక్కడైనా సరే కొన్ని రోజులు గడపండి అని చెప్పినప్పుడు ఆయన ఒక పాత కార్ని తీసుకొని బయటికి వెళ్తున్నప్పుడు ఆ కారే ఆయన యొక్క జీవితాన్ని మార్చేసిందని చెప్పొచ్చు. ఏంటంటే ఆ కార్ తీసుకొని బయటికి వెళ్తున్నప్పుడు ఆ కార్ యొక్క కండిషన్ బాగలేకపోవడము, కార్ యొక్క సౌండ్ అండ్ స్టీరింగ్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉండడము, దాన్ని రిపేర్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేయడం ద్వారా జనాల్లోకి ఆ కార్ రాగానే అందరూ కూడా దాన్ని ఆసక్తిగా చూడడం జరిగింది. చార్ల్స్ రోల్స్ అనే శాస్త్రవేత్త కార్ని చూడడం ద్వారా, ఒకరిది టెక్నికల్ జీనియస్ అయితే మరొకరిది మార్కెటింగ్ విజన్ ఉండేది. కలిసి ఇద్దరు కూడా రోల్స్ రాయిస్ స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు 100 ఇయర్స్ తర్వాత కూడా రోల్స్ రాయిస్ బ్రాండ్ అంటే గొప్పతనానికి ప్రతీక అని చెప్పొచ్చు. ఒక చైల్డ్ లేబర్ నుంచి ప్రపంచం లగ్జరీగా చూసే బ్రాండ్ దాకా వచ్చిన రాయిస్ కథ అని చెప్పొచ్చు. బాధన్ని ఓర్పుతో జయిస్తే నీ పేరు బ్రాండ్ అవుతుందని గుర్తించాలి. నీ పరిస్థితి నీపై ఆధారపడి లేదు అని గుర్తించాలి. నువ్వు ఎలా స్పందిస్తావో అదే ముఖ్యమని గుర్తించండి. ఇలాంటి మోర్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటాను. ప్లీజ్ ఫాలో లర్న్ టు ఎర్న్. థ్యాంక్ యూ సో మచ్.